రాష్ట్రంలో 4వ పెద్ద నగరపాలక సంస్థ 10 లక్షల జనాభా ఏటా 700 కోట్లకు పైగా బడ్జెట్. ఇన్ని ఘనతలు ఉన్న నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు రక్షిత నీరు ఎండమావినే తలపిస్తోంది. వీటన్నింటికీ తోడు గత వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2014లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో బృహత్ నీటి పథకాలను శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే నెల్లూరు నగరానికి నాటి కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు తోడ్పాటుతో 550 కోట్ల హడ్కో నిధులు మంజూరయ్యాయి. దాంతో పథకం పనులు చేపట్టి 90% పూర్తి చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మిగిలిన 10% పనులను గాలికొదిలేసింది. పెన్నా నది నీటిని శుద్ధి చేసి అందించాలనే ప్రణాళికతో సంఘం మహమ్మదాపురం వద్ద 122 MLD తాగునీటి పథకాన్ని నిర్మించారు. 724 కిలోమీటర్ల పైప్ లైన్ పూర్తి చేశారు. 32 ట్యాంకులకు గాను 31 నిర్మించారు. 70,000 కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. కోట్లు ఖర్చు పెట్టి 10 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఆ ఫలాలు అందింది లేదు. వస్తున్నాయి బాగానే రాలేదు, నీళ్లు సరిగ్గా రావు, తెల్లగా రావు, నీళ్లు ఎర్రగా వస్తున్నాయి. చాలా రోజుల నుంచి వస్తున్నాయి. తాగడానికి అదే తాగుతున్నాము. కొంతమంది క్యాన్ వేసుకుంటున్నారు. అట్లా ఒకటే జ్వరాలు వస్తున్నాయి. ఇబ్బంది. అన్నంలో వేస్తే కూడా ఎర్రంగా అయిపోతాయి. అన్నం ఒక రకంగా అయిపోద్ది, తెల్లంగా రాదు, లైట్ కలర్కి అయిపోద్ది అన్నం. మంచినీళ్ళు కుళాయి కూడా దాంట్లోనే కాలువ మిందే, దాంట్లో మురికి కాలువ, నీళ్ళు అయితే బాగా రావటం లేదు. అది తాగి దబ్బులు, పిల్లకాయలకి దబ్బులు, పెద్దవాళ్ళకి దబ్బులు. ఆ కాలువ అసలు కట్టేవాళ్ళు కూడా లేరు. 5 సంవత్సరాలు అయింది ఆ కాలువ తవ్వి. ఆ చెత్త కూడా ఎత్తరు. కాలువ దాంట్లో చెత్త కూడా తీసినా కూడా మళ్ళీ ఎత్తుకుపోరు. నీళ్లు వాసన వస్తాయి, నల్లగా వస్తాయి. ఒకసారి అయితే బురద నీళ్ళు లాగా వస్తాయి. అది ఎప్పుడో ఒకసారి ఆపేసినప్పుడు సన్నగా వచ్చినప్పుడు తెల్లంగా వస్తాయి. మామూలుగా స్పీడ్గా వచ్చినప్పుడు నల్లగా బురద నీళ్ళు లాగా వస్తున్నాయి. అసలు ఈ కాలం వల్ల తాగేవాళ్ళు అది కూడా తాగుతున్నారు సార్. అది కూడా తాగుతున్నారు. 2 భాగాలు క్యాన్ నీళ్ళు తాగితే ఒక భాగం అయినా అవి తాగుతున్నారు. ఆ కుళాయి ఏం చేస్తాం, కొంతమంది కొనుక్కులేరు, టయానికి రారు. ముందు అయ్యే పైపులు వేశారు. చిన్న కాలం ఉండే అప్పుడు వీళ్ళు తవ్వేసి పెద్ద కాలం కట్టాలని తవ్వేసి అట్టే వదిలేశారు. అది ఇప్పుడు కూడా అట్టే ఉన్నాయి పైపులు. మురికి నీళ్ళలోనే పైపులు పెట్టున్నారు. నగరంలో 50 ఏళ్ల కిందట వేసిన పైప్ లైన్లు తప్పుపట్టాయి, తరచూ లీక్ అవుతున్నాయి. ఆ క్రమంలో చాలా చోట్ల రంగు మారి దుర్వాసన వస్తున్న నీరు సరఫరా అవుతోంది. సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ వద్ద టెస్టింగ్ ల్యాబ్ నిర్వహణ కూడా సరిగా లేదన్న విమర్శలు ఉన్నాయి. నగరపాలక సంస్థ నీటి సరఫరాకు ఏడాదికి 50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నా అధిక శాతం ప్రజలు క్యాన్ నీటినే కొనుగోలు చేస్తున్నారు. ఎర్రంగా అయిపోతుంది బిందుల్లో కూడా. అది తాగాలంటే మనసు రావటం లే. అటు వస్తుంది సార్. మాకు ఒక 10 రోజులు దాటినా వాళ్ళ అయ్యేది తాగుతున్నాం. ఏం చేసేది మాకు గెట్టులేదు. మాకు అయ్యేది తాగుతున్నాం. క్యాన్లు మేము కొనుక్కోలేదు సార్. నీళ్ళే తాగుతున్నాం. నొప్పులు, పక్కల నొప్పి, చెవులు నొప్పులు, ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి. ఒళ్ళు బాగలేక నీళ్ళు అయిపోతా ఉంది. ప్యానాలు ఆసుపత్రి కూడా పోయి వస్తున్నాం. మొన్న కూడా పోయి వచ్చాము. అటు అయిపోతా ఉంది. ఒళ్ళు ఏమో ఇంకా వస్తున్నాయి పాసిగా. అవి వస్తూనే ఉంటున్నాయి మామూలుగానే. అది బాగా రావడాలి నీళ్ళు తాగేదానికి. ఆ కాలువలు మురికి కాలువలు వేసేసిండే అయ్యే పైపులు, కుళాయి పైపులు. ఆ నీళ్ళే అయ్యే వస్తున్నాయి మురికి డ్యామేజ్ అయిపోయి. అయ్యే తాగుతున్నాం సార్. మాకు ఆడొస్తాయి నీళ్ళు. అవి క్యాన్ నీళ్ళు కొనుక్కున్నాం, లేకపోతే అవే తాగుతాం. పిల్లకాయలకు జ్వరాలని అవన్నీ వస్తున్నా ఒళ్ళు దురదలు వచ్చేస్తున్నాయి. ఇట్లా వస్తున్నాయి. అవి మామూలుగా డైలీగానే వస్తున్నాయి సార్. అయ్యే మురికి నీళ్ళు. కాకపోతే ఏం చేస్తాం, అంతకన్నా నీళ్ళు లేకపోతే అయ్యే వాడుకుంటున్నాం. ఇంకంతకు మించి ఇంకేం నీళ్ళు వస్తాయి మాకు సార్. వస్తే మురికి వస్తాయి, మళ్ళీ మంచిగా వస్తాయి. మేము అయ్యే వాడుకుంటున్నాం. ఎడ చేస్తాం అయ్యే కదా, ఇంకేం చేయాలి. మురికి వచ్చిన అయ్యే మంచిగా జబ్బులు గిబ్బులు వస్తాయి మాకు. అన్నిటికీ అయ్యే అన్నం వండుకోవడం తాగనన్నీ మేము అయ్యే.